మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక్కడ యానాం నియోజకవర్గం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రంలో కూడా ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో యానాం నియోజకవర్గంలో భారీగా పోలింగ్ నమోదైంది. అక్కడుంది 37,000 మంది ఓటర్లు అయితే 13 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. మల్లాడి కృష్ణారావు, గొల్లపల్లి అశోక్ మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎవరు గెలుస్తారు, ఎన్ని ఓట్లతో గెలుస్తారనేది చాలా ఆసక్తికర అంశంగా మారింది. పెరిగిన ఓటింగ్తో ఇక యానాం గెలుపు గుర్రంపై భారీగా బెట్టింగులు ఊపందుకున్నాయి. ఇక వీటన్నిటికి సంబంధించి యానాంలో ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఇప్పుడు గోదావరి జిల్లాల్లో కూడా దీని మీద బెట్టింగ్ కాస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఉన్నది అంటే 30,000కు పైగా 37,000 మంది జనాలు అయితే ఇక్కడ ఉన్నది ఓటర్లు. 13 మంది అభ్యర్థులు నుంచోవటం కూడా యానాంలో ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఒక ఆసక్తికర అంశంగా మారింది. మరి గెలుపు ఎవరిది యానాంలో? ఈ పెరిగిన ఓటింగ్ శాతం దేన్ని సూచిస్తుంది ఏంటి అనేది కూడా సోషల్ యాక్టివిస్ట్ పతి గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఎస్ పతి గారు, ఇప్పుడు యానాం నియోజకవర్గంలో పెరిగిన భారీ పోలింగ్తో కూడా చాలా ఆసక్తికర చర్చ రన్ అవుతుంది. ముందుగా కూడా అసలు ఈ బెట్టింగ్ల అంశం ఏంటి? నమస్తే మేడం గారు. ఈ బెట్టింగ్ నేను ఎప్పుడు కూడా ప్రోత్సహించనండి. కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఎన్నికలు లేవు, ఏ రకమైనటువంటి బెట్టింగ్ల కోసం జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. కానీ పక్కనే ఉన్నటువంటి యానాం నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి కాబట్టి చుట్టుపక్కల పందెంరాయులందరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి పందాలకి వెళ్ళి అనవసరంగా మీరు డబ్బులు పోగొట్టుకోవద్దు. కానీ మనం విశ్లేషణాత్మకంగా మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాను, యానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున మల్లాడి కృష్ణారావు గారు గెలిచే పరిస్థితులే ఉన్నాయి తప్ప ఇంకో రకమైన పరిస్థితులు లేవు మేడం. కారణం ఏంటంటే మనం క్రిటికల్ అనాలిసిస్ చేస్తే జనరల్ ట్రెండ్ ఎప్పుడైనా సరే ఓటింగ్ సరళిని చూస్తే ఇన్కంబెంట్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు ప్రస్తుతం పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి వ్యతిరేకంగానే ఎప్పుడు కూడా మన సాంప్రదాయంగా చూసుకుంటే వ్యతిరేకంగానే ఈ పెరిగినట్టు ఓటు శాతం పెరుగుతుందండి. ఎందుకంటే ఖచ్చితంగా ఉన్నటువంటి వ్యక్తి విధానాలు కానీ నిర్ణయాలు కానీ నచ్చకపోతే ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా వచ్చి ఓట్లేసి ఇతరులను తప్పించాలి ప్రజాస్వామికంగా అనే ఆలోచనతోనే ఓటేస్తారు. ఆ విధంగానే యానాంలో ఎన్నికలు జరిగాయి. గతంలో 34,700 చిల్లర జరిగితే ఇప్పుడు 35,800, అంటే 35,442 పోలింగ్ బూత్లలో, అలాగే 370 పోస్టల్ బ్యాలెట్లు, అలాగే 25 మంది ఆర్మీ, 27 వరకు ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వారి ఓట్లు కూడా రావాల్సి ఉంది. అది కౌంటింగ్ రోజు వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నదన్నమాట. సో ఇంకా పర్టికులర్ గా ఏమైనా క్వశ్చన్ ఉంటే మీకు చెప్తాను నేను. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇక్కడ మల్లాడి కృష్ణారావు గెలుపు అని అంటున్నారు. అంటే దీనికి అక్కడ 13 మంది అభ్యర్థులు అయితే బరిలోకి దిగారు. అవును మేడం. అంటే ఇంతమంది అభ్యర్థులు ఉన్నా గానీ అంత స్పష్టమైన మెజారిటీ వస్తుందా ఏంటి? ఎప్పుడు కూడా మీరు ఏ ఎలక్షన్ చూసుకున్నా, అంటే ఇండియా వైడ్ గా చూసుకుంటే రకరకాల కోalitionలకి రకరకాల స్టేట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఓట్ల శాతం వస్తుంది. కానీ ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారనుకోండి, పోటీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి అలాగే తెలుగుదేశం పార్టీకే జరుగుతుంది. ఎప్పుడు జరిగినా అదే చూడండి, మీరు 2019 ముందు ఎన్నికల్లో విడివిడిగా వెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, మన జనసేన గాని విడివిడిగా వెళ్తూ వైసీపీ ఎదుర్కొంది. అప్పుడు ఏం జరిగింది? జనసేనకి సంస్థాగతంగా ఓట్లు వేయాలి అనే బలం ఉన్నప్పటికీ కూడా పోర్ అనేది తెలుగుదేశానికి మన వైసీపీకి మధ్య జరిగింది. ఇదే ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నట్టు, క్లాసిక్ ఎగ్జాంపుల్. అదే విధంగా యానంలో నేను కూడా పోటీ చేశానండి. 2021 ఎన్నికల్లో నేను కూడా పోటీ చేయడం జరిగింది ఇండిపెండెంట్ అభ్యర్థిగా. నేను ఎంత పోరాటం చేసినా, ఎన్ని సామాజిక కార్యక్రమాలు ఎన్ని చేసినా, ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్న ఏం చేసినా, మరి ప్రజలందరూ కూడా ఈ రోజున మరి అది బాధాకరమైనటువంటి విషయం, ధన ప్రవాహ రాజకీయాలు అయిపోయినాయి. ధన ప్రవాహం లేదంటే కులం, వర్గం, ఇటువంటి వాటి మధ్య జరుగుతుంది. ఆ రోజున ఏమైందంటే మల్లాడి కృష్ణారావు గారికి, ఇప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారికి కూడా జరిగింది ఎన్నికలు. నన్ను పూర్తిగా పక్కన పెట్టి నాకు కేవలం 320 ఓట్ల వరకే నేను పరిమితం అయిపోవడం జరిగింది, మనం ఎంత పని చేసినప్పటికీ. సో అదే విధంగా ఇప్పుడున్నటువంటి అభ్యర్థుల్లో కూడా ఎంతమంది ప్రజాసేవ చేసినా చేయకపోయినా అభ్యర్థులుగా ఉన్నా యానం ప్రజలు చూసేదేంటి? గత 5 ఏళ్ల పాటు మాకు ప్రజాప్రతినిధి ఏ విధంగా ఏమేం కార్యక్రమాలు చేశాడనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఓట్లేయడం జరుగుతూ ఉంది. మల్లాడి కృష్ణారావు గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి చాలా మంది, నాతో సహా చాలా మంది
అంటే సాంప్రదాయంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి కులం కానీ లేదంటే నాలాంటి వాళ్ళు కానీ ఈ రోజున మల్లాడి కృష్ణారావు గారి యొక్క వాహనాన్ని ముందుండి నడిపించి ఆయనతో పాటు నడవడం జరిగిందనమాట. చాలా మంది గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారికి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాదాపు 500 మందికి పైనే కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారే భుజస్కంధాల మీద వేసుకుని మల్లాడి కృష్ణారావు గారితో ఈ ఎన్నికల్లో రోడ్డెక్కి పనిచేశారు. సో అక్కడే మీకు తెలిసిపోతా ఉంది విజయం ఎవరిదనేది. ఎందుకంటే 500 ఇంటూ కనీసం 4 ఓట్లు వేసుకున్నప్పటికి కూడా 2000 ఓట్లు పైనే. అంటే ఏ అంశాలు కలిసి వచ్చాయని చూడొచ్చు పతి గారు? ఎవరికి కలిసి మల్లాడి కృష్ణారావు గారికి కలిసి వచ్చినటువంటి అంశాలు గతంలో ఏ మనిషి కూడా అన్ని పనులు చేయలేరండి. 100% అందరినీ కూడా సంతృప్తి పరచలేరు. దేవుడు కూడా సంతృప్తి పరచలేడు, దేవుడు అనేవాడు ఉంటే. మరి అలాంటిది మల్లాడి కృష్ణారావు గారు 25 ఏళ్ల పాటు ఏకదాటిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తావించాలంటే ఇంకొక అరగంట పడుతుంది. కానీ ఆయన్ని పక్కన పెడితే 5 ఏళ్ల పాటు ఈయన ఏమేం చేయలేదు. ఆఖరికి ఒక ఎమ్మెల్యే కనీసం ఫోన్ కూడా అందుబాటులో లేను అని చెప్పి ఒప్పుకున్నాడండి. మా ఎమ్మెల్యే గారు ఆయనంతటా ఆయన ఒప్పుకున్నారు, నేను ఫోన్ కూడా అందుబాటులో లేను, కారణం ఏంటంటే నాకు ఎమ్మెల్యే ఆఫీస్ ఇవ్వలేదన్నారు. ఎంత అంటే ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారనేది కూడా లేదు వారికి. ఏంటి ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే ఆయన జేబులో ఉంటుందా ఫోను, లేదంటే ఎమ్మెల్యే ఆఫీస్ లో ఉంటుందా అని తెలియనటువంటి పరిస్థితుల్లో జనాలు ఉన్నారనుకోవడం ఆయన భ్రమో లేదంటే ఆయన తెలివితేటలో ఏంటో అర్థం కావట్లేదు. మరి ఈ రోజున మనకి చెత్త గురించి చూసుకుంటే బేసిక్ శానిటేషన్ లేకుండా కూడా ఈ రోజున ఊర్లు ఉండవండి. మన ఇంట్లోనే ఒక గదిలో ఏదైనా చెత్త 2-3 రోజులు పేరుకుంటే మన గదిలో ఉండలేనటువంటి పరిస్థితి. మరి అలాంటిది 5 ఏళ్ల పాటు ఏ రకంగా పారిశుద్ధ్య నిర్వహణ చేశారు, దోమల బెడద ఏంటి, లేదంటే వారు ఇచ్చిన హామీలు కూడా పక్కన పెట్టేద్దాం పూర్తిగా. వారు ఇచ్చిన హామీలన్నీ స్పష్టంగా బూటకాలని చెప్పి ఆయన మల్లాడి కృష్ణారావు గారు చేయనివ్వట్లేదు, ఆయన్ని దుర్మార్గుడు అనడం, ప్రజల్లోకి వెళ్తే నిలదీసేస్తున్నారు. డైరెక్ట్ గా నేరుగా ఆయన కోట్లు వేసిన వాళ్ళే ఈ ఎలక్షన్ లో నిలదీశారు. ఆయన మళ్ళీ దాన్ని ఏ విధంగా తిప్పికొడుతున్నాడు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మల్లాడి కృష్ణారావు గారు, డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇలా చేస్తున్నారన్నారు. ఎంతమంది అండి ఎన్నికల రోజైనా సరే మీ మేకపోతు గాంభీర్యం పూటకాల బట్టబయలు అయిపోతాయి. అందులో ఇంకా జస్ట్ కేవలం 25 రోజులు మాత్రమే ఉంది. మనం సైంటిఫిక్ అనాలిసిస్ చేసి స్టడీ చేసినా కూడా ఈ రోజున ఆయనకి యాంటీ ఇన్కంబెన్సీ తక్కువ 5,000 మంది ఓటర్లు ఉన్నారు ఈ రోజున యానంలో. గతంలో ఆయనకి 17,000 ఓట్లు వచ్చినాయి. 17,000 ఓట్లలోంచి ఆయనకి 5,000 ఓట్లు తీసేస్తే 5,000 ఓట్లు కూడా మల్లాడి కృష్ణారావు గారికి పోలవుతాయి తప్ప, నాతో సహా నేను కూడా మల్లాడి కృష్ణారావు గారికి కొట్టేశాను. గతంలో నాకు నేను వేసుకున్నాను. అలాగే ఆ రకంగా పోలైతే కృష్ణారావు గారికి తక్కువలో తక్కువ 22,000 వచ్చేటట్టు పరిస్థితున్నది. పోనీ బేర్ మినిమం గా చూసుకున్న 20,000 ఓట్లు వచ్చే పరిస్థితున్నది. మరి ఆ వారికి ఈయనకి తగ్గిపోతాయి. ఈయనకి 12,000, 7,000 నుంచి 12,000 మధ్యలో పరిమితం అయిపోయిన పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎవరిని చెప్పినా ఎలక్షన్ రోజు రిజల్ట్ బయటపడక తప్పదు. ఇప్పటికి 35,000లో పోనీ 35,800 ఓట్లు పోయలేని మేడం. ఇప్పుడు ఇందులో పోయినసారి అశోక్ గారికి వచ్చేసినటువంటి ఓట్లన్నీ వచ్చేసినా కూడా 18,000 ఓట్లు ఇంకా ఉంటాయి. ఆ 1000 ఓట్లు 500 ఇతరులు గెలుచుకున్న 500 ఓట్లు తేడాతోనే ఈయన గెలుస్తారు కదా. యాంటీ ఇన్కంబెన్సీ ఏం లేదనుకోవడానికి అంత భ్రమలో యానం జనాలు ఎవరో బతకట్లేదండి. అలాగే మన యూటీవీ మీడియా కూడా వచ్చి లోకల్లో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా అనలైజ్ చేయడం జరిగింది. ఇక ధన ప్రవాహం అంటారా, ఎవరికి ఎవరో తగ్గినటువంటి పరిస్థితులు ఈ రోజు యానంలో కనబడలేదు. చాలా మంది మేం గెలవాలి లేదంటే వెనకాల ఉన్న వాళ్ళు ఇంకో రకంగా సపోర్ట్ చేయాలి, ఈ రకంగానే నడిచింది తప్ప లేదంటే మన వర్గం ఓడే ఉండాలి, ఇటువంటి రాజకీయం నడిచింది యానంలో. సో కానీ తటస్థమైనటువంటి ఓటర్లు, న్యూట్రల్ ఓటర్లు ఉంటారు కదా మేడం, వీళ్ళు ఎప్పుడు కూడా 2 పర్టికులర్ సామాజిక వర్గాల మధ్య ఉన్న వైరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసే వర్గం ఒకటి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసే వర్గం ఒకటి ఉంటుంది. ఈ 2 వర్గాలు వైరం ఉండొచ్చు, కానీ మిగతా తటస్థమైనటువంటి ఓటర్లు, న్యూట్రల్ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఆ రకంగానే కదండి 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయింది. అలాగే తెలుగుదేశం కూడా 23 సీట్లకు పడిపోయింది. సో అదే విధంగా ఎక్కడైనా సరే ఇదే ఎలక్షన్ జరుగుతుంది మేడం. కానీ ఎప్పుడూ లేని విధంగా దేశ చరిత్రలో ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో వ్యతిరేకించినటువంటి సామాజిక వర్గం కానీ లేదంటే నాలాంటి వ్యక్తులు కానీ కలిసి పనిచేశారంటే ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలుగా యానం చరిత్రలో నిలిచిపోతాయి మేడం. థ్యాంక్ యూ పతి గారు. గెలుపు విషయం మీద కూడా యానంలో ఎవరిది గెలుపు అనే అంశం మీద కూడా మీరు మాతో స్పందించినందుకు.
ఇక ఒకవైపు ఏమో యానాంలో ఎవరిది గెలుపు అనే దాని మీద గెలుపు గుర్రం మీద భారీగా బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మనం అక్కడ సోషల్ యాక్టివిస్టు పతి గారిని లైన్లోకి తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ గెలుపు ఎవరిది అనేది కూడా, అయితే ఆ గెలుపు ఎందుకు వాళ్ళకే సొంతమవుతుంది, ఈ అన్ని అంశాలను కూడా చెప్పడం జరిగింది. మల్లాడి కృష్ణారావుదే ఈసారి గెలుపు యానాంలో అంటూ కూడా ఆయన బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. గొల్లపల్లి అశోక్ వీళ్ళిద్దరి మధ్య కూడా తీవ్ర పోటీ అయితే నెలకొని ఉంది. కానీ కాకపోతే గొల్లపల్లి అశోక్ అన్న కానీ మల్లాడి కృష్ణారావుకే డెఫినెట్గా కూడా ఒక స్పష్టమైన మెజారిటీ అనేది క్లియర్ కట్గా వస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. అందరూ కూడా ఆయన వెంట ఉండి నడిపించారు. గొల్లపల్లి అశోక్ తాను అందుబాటులో లేరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక దీంతో కూడా స్పష్టమైన మెజారిటీ వస్తుందని కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరొక వైపు ఇదంతా ఈ తంతు ఇలా ఉంటే ఇటు ఈ అంశం మీద అయితే బెట్టింగ్లు అయితే జోరుగా కొనసాగుతున్నాయి.